అందరికీ చిన్నలందరికీ మొత్తం తిరిగి అంతటా తిరిగి ప్రచారం చేసినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరాఠీ విజయలక్ష్మి తమ్ముడు పోటీ చేసింది, ఈ వార్డు నుంచే చేసింది. కాకపోతే మీరందరూ అప్పుడు ఓట్లు వేసి ఉండొచ్చు, అయినా మనకు మెజార్టీ సరిపోక ఓట్లు రాలేదు. ఈసారి అయినా ప్రతి ఒక్కరు ఒక 4 ఓట్లు సంపాదించి మీరు నలుగురు చెప్తే అవే మనకు ఓట్లు అయ్యి కనీసం 600 ఓట్లు తెచ్చుకుంటే ఈ వార్డులో మనకి మరాఠీ విజయలక్ష్మి గెలుస్తుంది. ఎందుకంటే మనకు ఇంకా అన్నీ చెప్పిండు ఇక ఏంటంటే మా మోడీ దగ్గర నుంచి అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు వచ్చేటివన్నీ మోరీలకు, ఈ రోడ్లకు, లైట్లకు అన్నిటికీ మోడీ దగ్గర నుంచే పైసలు వస్తున్నాయి. అవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేస్తున్నారు. కానీ ఏంటంటే వీళ్ళు ఇది చేసేటోళ్ళు వీళ్ళు అన్నట్టు మోడీకి డైరెక్ట్ యంత్రాంగం ఉండదు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ యంత్రాంగం ఉండదు. కాబట్టి ఇళ్ళ ద్వారా చేయాలి. కాబట్టి మేమే చేసినామని చెప్పుకుంటున్నాం అన్ని ఇంటికి. ఇట్లా ఇప్పుడు మనకు ఇక్కడ స్టార్ట్ అయితే, ఇప్పుడు ఈ మున్సిపాలిటీ స్టార్ట్ అయితే రేపు అసెంబ్లీలో కానీ ఎంపీలో కానీ వాళ్ళని గెలిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా కూడా మనకి ఇప్పుడు సర్వే చేస్తే మనం మోడీ వచ్చేటట్టు 287 సీట్లు మోడీకి వచ్చేటట్టు ఉంది. కాబట్టి రేపైనా కూడా మోడీ వస్తాడు. మనం ఇక్కడికి వెళ్ళి డబుల్ ఇంజన్ అంటే రాకపోవడానికి డబుల్ ఇంజన్ అని అంటారు. డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ సర్కారు, ఇక్కడ సర్కారు, ఈ 2 సర్కార్లు మనం పనిచేసి ఇప్పుడు బాగా మన ఏంటంటే వెంకన్న కూడా చెప్పిండు, హిందువులకు రాను కష్టాలు అవుతున్నారు. వెంకట రజాకాలని పెద్దలు చెప్పేది మన పెద్దలు. ఆ రోజులు వచ్చే పరిస్థితి ఉంది. మనం అంతా జాగ్రత్త పడకపోతే మనం అంటే ఉంటాం 4 రోజులు వెళ్ళిపోతాం. అట్లాంటి పిల్లలంతా రేపు భవిష్యత్తు వాళ్ళకు మనం దారి చూపాలంటే నరేంద్ర మోడీ గారు ఇది ఒక 10 ఏళ్ళు ఉంటేనే మనకు కరెక్ట్ అంతా అన్ని చేసిపోతారు. అది చేసిపోతారు. కాబట్టి మీరు విజయలక్ష్మి గారికి ఓటేసి గెలిపిస్తగలరని చెప్పేసి మేము విజ్ఞాపన చేస్తున్నాం. భరతమాత కన్నీటి కమలం పూసింది. భరతమాత కన్నీటి కోనేటిలో కమలం పూసింది. ఆ కమలం పువ్వు కాషాయ జెండా నన్న మోసింది. నర్కుడ శంషాబాదు రాజేంద్ర నగరుల ధర్మం